తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైనటువంటి పరిణామంగా భావించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం పాచికలు కదుపుతుంది. ఈరోజు స్వయంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అండ్ సీనియర్ పార్టీ నాయకులు ప్రచార కమిటీ కన్వీనర్ అయినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిలు స్వయంగా జూపల్లి కృష్ణారావు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలవనున్నారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్ని రాజకీయ పరిణామాలకు ఇది ఒక నాంది ప్రస్థానంగా భావించవచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గత 4 నెలల నుండి పొంగులేటి జూపల్లిలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆకర్షణీయమైనటువంటి కథనాలను మనకు అందిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కర్ణాటక తరహాలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తమకంటూ ప్రత్యేక మార్క్ మెజార్టీని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడుతుందనే దానికి చక్కటి నిదర్శనంగా ఈరోజు జూపల్లి కృష్ణారావు గారిని మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్తో పాటు ప్రధాన నాయకులందరూ కలవడం అనేటటువంటిది రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో అందిస్తారు. ఓటు శ్రీధర్. శ్రీశైలం కాసేపటి క్రితమే అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి పొంగులేటితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికపైనే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం పొంగులేటి నివాసం వద్ద అవుతున్నారు. ఎప్పుడైతే పిసిసి రేవంత్ రెడ్డి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరికల మీద చర్చలు జరుపుతారన్నారు. అక్కడి నుంచి కూడా పొంగులేటి నివాసానికి పెద్ద ఎత్తున కూడా ఆయన అనుచరులు, జిల్లాలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా పొంగులేటి ఇటు జూబ్లీస్లో ఉన్నటువంటి పొంగులేటి నివాసానికి పెద్ద ఎత్తులో చేరుకున్నటువంటి పరిస్థితి. ముందస్తుగా ఈరోజు పిసిసి గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ అటు బహిష్కృత నేతలైనటువంటి జూపల్లితో పాటు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా టచ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది అటు వీరిద్దరితో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్ అయితే వచ్చినట్టయితే సమాచారం. ఈ నేపథ్యంలోనే అటు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న భాగంగా కూడా వీరిద్దరిది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. కాబట్టి ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వీళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం ముందస్తుగా మధ్యాహ్నం కూడా అటు జూపల్లి ఇంటికి ముందస్తుగా రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడి నుంచి నేరుగా పొంగులేటి నివాసానికి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి పొంగులేటి నివాసానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు పొంగులేటి అటు రేవంత్ రెడ్డి బృందంకి పెద్ద ఎత్తున ఇటు పొంగులేటి అయితే స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే చర్చలు అయితే సఫలమైన విదేశాల నుంచి రాహుల్ గాంధీ కూడా ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో వచ్చిన తర్వాత అనంతరం కూడా రాహుల్ గాంధీకి అటు ఢిల్లీకి తీసుకెళ్లి 25వ తేదీన కూడా అక్కడ అఫీషియల్గా కూడా పొంగులేటి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ అటు ప్రధానంగా జూపల్లితో చర్చలు జరిపిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. ఎందుకంటే ఉద్యమ సమయంలో అటు ఎమ్మెల్సీ గురునాథ్ రెడ్డితో కలిసి కూడా ఆయన బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కూడా బీఆర్ఎస్ అనంతరం కూడా అసలు ఉద్యమ ఆకాంక్షలు ఏవైతున్నాయో నెరవేర్చడమే కాకుండా అక్కడ ఎవరికి కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు ఎవరికి కూడా విలువ లేకుండా పోయినాయి. కాబట్టి అనుకున్న లక్ష్యాలు కానివ్వండి, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రజల నెరవేర్లు. కాబట్టి ఖచ్చితంగా ఇంకో ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం. కాబట్టి మీరు పిసిసి ఆహ్వానాన్ని కూడా ఒకవేళ తమకు ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించిన అనంతరం కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే జూపల్లి కూడా ప్రకటించారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు నేరుగా కూడా పొంగులేటి నివాసానికి అయితే వస్తారు. పొంగులేటి కూడా ఇప్పటికే ఆయన అంచరు గతంలో ఎప్పుడైతే వీళ్ళు పార్టీ మారక ముందు కూడా ఎప్పుడైతే తిరుగుబాటు జెండా పొంగులేటి ఖమ్మం జిల్లాలో ఎగరవేశారో అప్పటి నుంచి కూడా తను బీజేపీలో ఒకవైపు ఇటు ముందస్తుగా కూడా బీజేపీలో చేరతారని బలంగా వినిపించినప్పటికీ కూడా ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తిగా సీన్ అనేది మారిపోయింది. ఒకవైపు తన అనుచరులు పొంగులేటి అనుచరులు ముందు నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు లేదు, కాంగ్రెస్ అక్కడ బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరాలని చెప్పి ఒకవైపు ఆయనకు బలంగా వినిపించినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒకవైపు పొంగులేటి బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలో సీన్లోకి కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కాంగ్రెస్ కూడా అందులోకి సీన్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక రకంగా కలిసి వస్తే అటు బీజేపీ తెలంగాణలోనే కాదు అటు ఖమ్మం జిల్లాలో కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెసే ప్రత్యామ్నాయం. ఒకవైపు మరోవైపు ఈటెల రాజేందర్తో కలిసి కూడా చర్చలు జరిపారు. ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి కూడా ఒక థర్డ్ ఫ్రంట్గా వెళ్ళి అసలు వీళ్ళందరి లక్ష్యం ఒకటే, ఎవరైతే ఉన్నారో సీఎం కేసీఆర్ను కొట్టాలి, బీఆర్ఎస్ను కూడా గద్దె దింపాలనే లక్ష్యంతో వీరందరూ కూడా ఒక థర్డ్ ఫ్రంట్గా ఏర్పడి కూడా ఖచ్చితంగా కేసీఆర్ను గద్దె దించాలని ఆలోచించినప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు కూడా అటు ఒకవైపు ఈటెల రాజేందర్ కానివ్వండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వెళ్ళాలనే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన అనుచరులు కానివ్వండి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పొంగులేటికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఒకవైపు కాంగ్రెస్లో చేరాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒకవైపు బీజేపీ నుంచి 2 సార్లు వెళ్ళి కూడా ఒక ఈటెల రాజేందర్ బృందం కూడా కలిసింది. అప్పుడు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన అంటే విన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అటు చిన్నారెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం మనం పొంగులేటి నివాసం వద్ద ఉన్నాం. అక్కడి నుంచి జూపల్లి నివాసానికి వెళ్ళి అక్కడే లంచ్ చేసి ఆయనతో చర్చలు జరిపొచ్చిన అనంతరం పొంగులేటితో చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చల అనంతరం కూడా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా సీన్ చూసా గత కొద్ది రోజులుగా అటు జూపల్లి పొంగులేటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఖచ్చితంగా కూడా బీజేపీకి వెళ్ళరని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే ముందస్తుగా రేవంత్ రెడ్డి సీన్లోకి దిగకముందే కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ముందస్తుగా చర్చలు అయితే జరిపారు. ఆ చర్చల్లో భాగంగా కూడా ఈరోజు నేరుగా పీసీసీ అధ్యక్షుడు అయితే రంగంలోకి దిగారు. ఎప్పుడైతే అటు రాహుల్ గాంధీ కూడా అక్కడ విదేశాల నుంచి వస్తారో అనంతరం కూడా ఇక్కడి నుంచి పొంగులేటి కానివ్వండి పొంగులేటి అనుచరులు ఎవరైతే ఉన్న నియోజకవర్గాలు ఇద్దరు ముఖ్య నేతలు చెప్పులు తీసుకెళ్లి అలాగే జూపాలికి సంబంధించినటువంటి ఆ నాయకులు వారి జిల్లాకు సంబంధించిన నేతల్ని కూడా తీసుకెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో చర్చల అనంతరం కూడా ఖచ్చితంగా అటు ఆ ఢిల్లీలోనే అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆ ప్రకటన అనంతరం కూడా అటు ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ, ఇటు కొల్లాపూర్లో కానీ ఉమ్మడి మహబూబ్నగర్లో కానీ భారీ బహిరంగ సభలో కూడా ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న దానిపై ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, అసలు లోపల ఎటువంటి చర్చలు జరిగాయన్న దానిపై మరి కాసేపట్లో అటు రేవంత్ రెడ్డి కానివ్వండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. శ్రీశైలం. ఎస్